అంతరంగ శుద్ధి యొక్క అవసరత. మనుషుల యొక్క హృదయ కాఠిన్యమును బట్టి పాత నిబంధనలు ఎల్లప్పుడూ బాహ్య విషయములను గురించి చెప్పబడింది. ధర్మశాస్త్రము బాహ్య విషయంలోనే ముఖ్యంగా చెప్పినది. దానికి వ్యత్యాసముగా కొత్త నిబంధనలో మొదటిగా గిన్నె లోపల శుద్ధిని గురించి ముఖ్యంగా చెప్పబడింది. ఒకసారి లోపల శుద్ధి అయినట్లయితే బయట కూడా దానంతటా అదే శుద్ధి అగునని మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు అయిన యేసు చెప్పారు. కనుక బయట శుద్ధి చేయని అవసరము లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 30 వచనములలో దీనిని స్పష్టముగా చూచెదము. ఒకడు కోపము నుండి తన హృదయమును శుద్ధి చేసుకున్నట్లయితే అతడు హత్య చేసే ప్రమాదము ఉండదు. అలాగే ఒకడు మోహపు తలంపుల నుండి తన హృదయమును శుద్ధి చేసుకుని ఎడల అతడు వ్యభిచారము చేసే ప్రమాదము ఉండదు. గిన్నె వెలుపల శుద్ధి అగునట్లు దాని లోపల శుద్ధి చేయము. ఒక సంఘములో కేవలము సినిమాకు వెళ్లకుండుట, పొగ త్రాగుకుండుట, సారాయి త్రాగుకుండుట మరియు ఆభరణములు వేసుకొనకుండుట మొదలగు బాహ్య సంగతులు మాత్రమే ముఖ్యంగా చెప్పిన ఎడల అది పాత నిబంధన సంఘము. బాహ్యమైన కీడుల నుండి విడుదల పొందుటకు మనము వాటి మీద కాక ఆ కీడులను కలిగజేసే అంతరంగ లౌకికత్వం మీద దృష్టి పెట్టాలి. నిన్ను నీవు తీర్పు తీర్చుకొనకుండా అంతరంగ శుద్ధి ఉండదు. అంతరంగ శుద్ధిని గురించి తరచుగా బోధించకుండా సంఘము కట్టబడుట అసాధ్యము. పాపము వలన కలుగు భ్రమచేత హృదయము కఠినపరచబడకుండానట్లు సంఘములో ప్రతిదినము ఒకరినొకరు హెచ్చరించుకోవాలని బైబిలు చెప్పుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, 10వ అధ్యాయము 25వ వచనము గమనించండి. చాలా క్రైస్తవ సంఘాలలో కొన్ని సందర్భములలో తప్ప ఈ బోధను తరచుగా బోధించుటకు ఆసక్తి లేదు. ఖచ్చితముగా ప్రతిరోజు ఆ బోధను చేయటలేదు. కాబట్టి గిన్నెను బాహ్యముగా శుద్ధి చేసి పరిచయులను మాత్రమే పుట్టించుచున్నారు. ఈ విషయంలో క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె వేరుగా ఉండవలను. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.